What is acceleration? Acceleration definition: the rate of change of velocity with respect to time అన్నమాట. సో అంటే ఏంటి అంటే వెలాసిటీలో చేంజ్ రావాలి విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా? సో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్కి ఒక వెలాసిటీ అనేది ఉంటుంది. సో అండ్ అది ఫైనల్గా దాని ఎండ్ పాయింట్కి చేరుకునేటప్పుడు దానికి ఇంకొక వెలాసిటీ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని విత్ రెస్పెక్ట్ టు టైం చెప్పడాన్ని యాక్సిలరేషన్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళాలి అనుకుందాం. సో మూవీకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మూవీ అనేది ఒక పర్టికులర్ టైంకి స్టార్ట్ చేస్తారు అని మనకు తెలుస్తుంది. బట్ ఏదో కారణం వల్ల మనం ఒకవేళ లేట్ అయిపోయాము అంటే ఏం చేస్తామంటే సపోజ్ 10 minutesలో మనం మూవీకి వెళ్ళిపోవాలి. సో మధ్యలో ఏం జరిగింది అంటే ట్రాఫిక్ వల్ల ఏం జరిగింది అంటే కొంచెం మనకి ఆ 10 minutes కాస్త కొంచెం పెరిగిపోతుంది. సో పెరిగిపోతే మూవీ ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పేసి మనం మీడియం స్పీడ్లో వెళ్తున్న వాళ్ళం ఏం చేస్తామంటే మరి కొంచెం స్పీడ్ పెంచేసి మూవ్ అయిపోతూ ఉంటాం. సో దీన్నే ఏమంటాము అంటే యాక్సిలరేషన్ అంటాము. ఓకేనా? సో ఫార్ములా చూడండి, A = ΔV/ΔT. సో ఏ అంటే యాక్సిలరేషన్ అండ్ ΔV అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ ΔT అంటే చేంజ్ ఇన్ టైం. సో ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. అండ్ ఇక్కడ చూడండి ఈ స్లో స్కూల్ జోన్ అని ఉంది కదా, ఇది ఎప్పుడైనా చూసారా? చూసినట్లయితే ఇది ఎక్కువ మనకి స్కూల్ దగ్గర కనిపిస్తుంది. సో దీని అర్థం ఏంటి అంటే మనం ముందు ఏదైతే స్పీడ్లో వెళ్తున్నామో ఆ స్పీడ్ తగ్గించాలి ఆ పొజిషన్ దగ్గర. అండ్ మళ్ళీ ఆ బోర్డు అనేది దాటిపోయిన తర్వాత కొంత దూరాన్ని చేరుకున్న తర్వాత స్పీడ్ అనేది పెంచాలి కదా. సో దీన్నే ఏమంటాము అంటే ఈ ప్రాసెస్ని యాక్సిలరేషన్ అంటాం. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్